మనశ్శాంతిగా ప్రశాంతతతో అందరూ జీవిస్తాము అన్నదానికి చిహ్నంగా ప్రతి ఒక్కరూ గడపకి ద్వారబంధ్రానికి స్వస్తిక్ని గీస్తారు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. స్వస్తిక్ గురించి తెలియనిది ఇంకొకటి ఉందండి. ఆ రహస్యాన్నే ఇప్పుడు మనము నేర్చుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం, తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ఈ స్వస్తిక్ వల్ల ఎన్ని రహస్యాలు దాగున్నాయో ఈ స్వస్తిక్లో మనకు తెలుస్తుంది. కానీ ఈ వీడియోలో మనము స్వస్తిక్లోని ఒక్క రహస్యం గురించి తెలుసుకుందామండి. అసలు స్వస్తిక్ మనం ఎందుకు వాడుతున్నాము, వాడడం వల్ల మనకు వచ్చే ఉపయోగాలేంటి, దానికి మన మనుషులకి గల సంబంధం ఏంటి, స్వస్తిక్కి నిజమైన అర్థం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ముందుగా స్వస్తిక్ అనగా మనకు గుర్తొచ్చేది ఏంటండి? అందరికీ గుర్తొచ్చేది శుభము, లాభము. స్వస్తిక్ అన్నది శుభానికి, లాభానికి చిహ్నం. అంటే ఎలా? ఎవరైనా వ్యాపారం ప్రారంభిస్తున్నారు, కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్నారు, అలాగే ఫస్ట్ డే స్కూల్ స్టార్ట్ అయిందంటే ప్రతి తల్లి తండ్రి పిల్లల బుక్ పైన స్వస్తిక్ని ఖచ్చితంగా గీస్తారు. ఎందుకు? పిల్లలకి మంచి జరగాల, మంచిగా చదువు రావాలి అని ఒక మంచి ఉద్దేశంతో మనము స్వస్తిక్ని దిద్దుతాం. అలాగే వ్యాపారాల్లో అయినా ఉద్యోగాల్లో అయినా స్వస్తిక్ని దిద్దడానికి మనకు లాభం చేకూరుతుంది, మన వ్యాపారము 10 ముందుకు సాగుతుంది అని నమ్ముతూ మనము స్వస్తిక్ని దిద్దుతాం. ద్వారబంధ్రం పైన ప్రతి మహిళ ముందుగా పెట్టే పసుపు బొట్టు స్వస్తిక్కే అండి. స్వస్తిక్ని దిద్దుతుంది. ఎందుకు? స్వస్తిక్ అక్కడ దిద్దడం వల్ల మన ఇంట్లోకి చెడు గాలులు దూరవు, అలానే ఇంట్లో చికాకులు లేకుండా సంతోషంగా ఉంటాము, మనశ్శాంతిగా ప్రశాంతతతో అందరూ జీవిస్తాము అన్నదానికి చిహ్నంగా ప్రతి ఒక్కరూ గడపకి ద్వారబంధ్రానికి స్వస్తిక్ని గీస్తారు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. స్వస్తిక్ గురించి తెలియనిది ఇంకొకటి ఉందండి. ఆ రహస్యాన్నే ఇప్పుడు మనము నేర్చుకుందాం. మనకు రోజులో ఎన్ని భాగాలు ఉన్నాయండి? 4. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి. ఇది సీక్వెన్స్గానే వస్తుంది. ఇవాళ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అవ్వగానే మళ్ళీ మరుసటి రోజు మనకు ఎలా స్టార్ట్ అవుతుంది? ఉదయంతోనే స్టార్ట్ అవుతుంది కానీ మధ్యాహ్నంతో స్టార్ట్ అవ్వదు. అలానే మనకు వారాలు కూడా అలానే. ఆదివారం నుంచి శనివారం, శనివారం తర్వాత మళ్ళీ మనకు ఆదివారమే వస్తుంది కానీ మంగళవారమో బుధవారమో రాదు. ఇలా ప్రతి ఒక్కటి మన జీవితంలో సీక్వెన్స్గా జరగడము ఒక విధానం అయిపోయింది. అలానే స్వస్తిక్ కూడా మనకు 4 సమాన భాగాలుగా విభజించారు. ఆ స్వస్తిక్ 4 సమాన భాగాలుగా విభజించిన స్వస్తిక్ దేనిని పరిగణిస్తుంది అంటే మన కాలచక్రాన్ని పరిగణిస్తుంది. అనగా మనకు 5000 సంవత్సరాలు ఉందని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ 5000 సంవత్సరాలు కలియుగంలోనే జరుగుతుందా? కాదు. ఈ స్వస్తిక్ ఆ 5000 సంవత్సరాలని డినోట్ చేస్తుంది. ఈ 5000 సంవత్సరాలని 4 సమభాగాలుగా చేసి ఒక్కొక్క భాగంలో 1250 సంవత్సరాలని తీసుకుంటుంది. ఈ ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క యుగము అంటారు. అంటే మనకు పూర్తిగా 4 యుగాలు ఉన్నాయి. 1 సత్యయుగం, 2 త్రేతాయుగం, 3 ద్వాపర యుగం, 4 కలియుగం. మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నామండి, చివరి యుగం. మళ్ళీ కలియుగం పూర్తయిన తరువాత మళ్ళీ మనము సత్యయుగంలోకే ప్రవేశిస్తాము. అంతేకాని వెనక ఉన్న ద్వాపర యుగానికి, మధ్యలో ఉన్న త్రేతాయుగానికి వెళ్ళము, సత్యయుగంలోకే వెళ్తాం. ఇలానే మన కాలచక్రం కూడా సైక్లిక్ ప్రాసెస్లోనే డినోట్ చేసింది. దాన్నే మనము స్వస్తిక్ అంటాము. ఇప్పుడు మనకు స్వస్తిక్ గురించి తెలిసింది.
స్వస్తిక్లోని 4 భాగాల గురించి తెలిసింది, యుగాల గురించి తెలిసింది. ఇప్పుడు మనం స్వస్తిక్కి ఈ మనిషి యొక్క జీవితానికి గల సంబంధం ఏంటి అన్నది తెలుసుకుందామండి. మనిషి తన రోజుని ప్రారంభించే ముందే 4 సమభాగాలుగా విభజించుకుంటారు. అదే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి. ఉదయాన్నే మనిషి నిద్ర లేవగానే చాలా సంతోషంగా, పీస్ ఆఫ్ మైండ్తో, మనశ్శాంతితో, ఏదైనా చెయ్యగలను అన్న సామర్థ్యంతో, తన సంతోషాన్ని 10 మందికి పంచగలనన్న నమ్మకంతో నిద్రలేస్తాడు. దాన్నే సత్యయుగం అంటారు. అంటే మన గురించి మనం ఆలోచిస్తూ మన చుట్టూ ఉన్న వాళ్ళని సంతోష పెట్టడాన్నే సత్యయుగం అంటారు. ఇలా తన పని తను చేసుకుంటూ తన గురించి తను ఆలోచించుకుంటూ ముందుకు సాగుతాడు. అలా మధ్యాహ్నం అవుతుంది. మధ్యాహ్నం అవ్వగానే తనలో కొన్ని ఆలోచనలు రేగుతుంది. అలానే తనకు ఉన్న ఉత్సాహము కొంచెం తగ్గుతుంది. తన పని కూడా అలానే మెల్లగా పోవడం స్టార్ట్ అవుతుంది. దీన్ని త్రేతాయుగం అంటారు. ఇది కూడా అయ్యాక సాయంకాలం 5 గంటలకి వ్యాపారాలు ముగించుకొని, ఆఫీసులు ముగించుకొని ఇంటికి వస్తారు. వచ్చేటప్పుడు ఎలా వస్తారు? విపరీతమైన ఆలోచనలతో, వర్క్ టెన్షన్తో లోపలికి వస్తారు. ఏమి చేయలేరు, ఆలోచిస్తూ కూర్చొని ఉండిపోతారు. దీన్నే ద్వాపర యుగం అంటారు. అలా రాత్రికే ఈ ఆలోచనలన్నీ పూర్తిగా మిక్సప్ అయిపోయి మనం పూర్తిగా ఆలోచనలలోనే బతుకుతుంటాం. ఆలోచనలు, వాళ్ళు నాకు ఈ పని చెప్పారు, నేను చేయలేకపోయాను, రేపు వాళ్ళు ఏమంటారు అని ఆలోచిస్తాము. ఇలా వేరే వాళ్ళ గురించి మాట్లాడుకోవడం, ఇతరుల గురించి మాట్లాడుకోవడంతోనే రోజు గడిచిపోతుంది. మన గురించి మనం ఆలోచించడము, మన సంతోషాన్ని ఆలోచించడం మనము మర్చిపోతాం. ఇలాంటి దాన్నే కలియుగం అంటారు. వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ మాట్లాడడాన్నే కలియుగం అని అంటారు. ఇవాళ రాత్రి మీరు ఆలోచనలతో పడుకుంటారు. మళ్ళీ రేపు ఉదయం అవుతుంది. కానీ రేపు ఉదయం సత్యయుగం లాగా ఉత్సాహంతో మీరు నిద్ర లేవలేరు. ఎందుకంటే ఆల్రెడీ మీ మెదడులో ఆలోచనలు అన్నవి తిరుగుతూనే ఉంటుంది. అదే ఆలోచనతో మరుసటి రోజుని మీరు ప్రారంభిస్తారు. అంటే మీరు కలియుగంలోనే ఉన్నారు. సత్యయుగం నుంచి కలియుగంకి వచ్చేసి మీరు కలియుగంలోనే ఉండిపోయారు. సో రోజునే మీరు కలియుగంలో ప్రారంభించారు అంటే ఆ రోజు రాత్రి ఎలా ఉంటుంది? కలియుగంలానే ఉంటుంది. ఇంకా ఆలోచనలు అన్నవి రెట్టింపు అవుతాదే కానీ మనకెక్కడా తగ్గవు. ఇలాంటివి పోగొట్టడానికి, ఇలాంటి ఆలోచనలను దూరం చేయడానికే మన మహాపురుషులు మనము రోజుని ప్రారంభించడాన్ని ధ్యానంతో ప్రారంభించండి అని చెప్తారు. ధ్యానము, భక్తితో పూజ చేయడము, జపతపాలు ఆచరించడము, అలానే అనుష్ఠానాలు ఆచరించడము, ఇలా చాలా మార్గాలు ఉన్నాయి. ఇలా చేయడం వల్ల మన మనస్సుని మనము ఏకాగ్రతతో పెట్టుకోవచ్చు. ఏకాగ్రత అన్నది మనకు అలవరుతుంది. అలానే సత్యయుగంలోకి ఏదో ఒక రోజు, ప్రతిరోజు చేయడం వల్ల మనం కొంచెం 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 మారుతూ కలియుగం నుంచి మళ్ళీ సత్యయుగంలోకి అడుగు పెట్టడానికి మనము ట్రై చేయొచ్చు. ఇలా చేయడము ఒక్కరోజు చేస్తేనే అవుతుంది అని మనం చెప్పలేము. కొన్ని లక్షల కోట్ల కొలది ఆలోచనలు మన మెదడులో తిరుగుతూనే ఉన్నాయి. ఒక్కసారి ఒక్క క్షణం కళ్ళు మూసుకొని మిమ్మల్ని మీరు గుర్తు చేసుకోండి. మీరు గుర్తు రారు. మీకు మీ ఆలోచనలు, అయ్యో పొయ్యి పైన అన్నం పెట్టేసాను, అదేమవుతుందో, అయ్యో నేను ఆ వర్క్ అక్కడ స్టార్ట్ చేశానే, ఏం చేయలేదు, దానికి వాళ్ళు ఏమంటారో, ఇలాంటి 1,00,000 ఆలోచనలు మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు మిమ్మల్ని కోల్పోయారు. మీ చుట్టూ ఉన్న ఆలోచనలనే మీరు పట్టించుకుంటున్నారు కానీ మిమ్మల్ని మీరు పూర్తిగా కోల్పోయారు. ఇన్ని ఆలోచనలు మీరు పోగొట్టుకోవాలంటే ఒక్కరోజు, నెల రోజులు, సంవత్సరం రోజులు సరిపోవండి. మీరు ప్రతిరోజు చేయడాన్ని అలవరుచుకొని చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు మళ్ళీ మీరు జీరో థాట్స్తో సత్యయుగంలోకి
అడుగు పెట్టగలరు. ఇలా చేస్తూ ఏదో ఒక మార్గాన్ని మీరు కూడా ఎంచుకొని సత్యయుగంలోకి అందరము అడుగు పెట్టడానికి ప్రయత్నిద్దామండి. ఇది ఒక చిన్న ప్రయత్నం. ఓం శ్రీ గురుభ్యో నమః. స్వస్తి.